ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా అని రోమా పత్రికలో పౌలు మహనీయుడు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై మరి ఎదుటి వాళ్లకు తీర్పు తీర్చేటువంటి వాళ్ళ విషయంలో ఒక గద్దింపు మాటని అక్కడ అందించాడు. ఎదుటి వాళ్లకు బోధించే నీకు నీవే బోధించుకొనవా అనే మాట సేవకులకు సంబంధించిందా, విశ్వాసులకు సంబంధించిందా? బోధ చేసే పని ఎవరిది? బోధించే పని ఎవరిది? పాస్టర్స్ది, సేవకులది. మరి విశ్వాసులకు సంబంధించిన వచనం కాదు కదా, అది సేవకులకు సంబంధించి పౌలు మహనీయుడు మాట్లాడినట్లా, లేకపోతే దానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా అంటే ఇది ఒక దైవజనులకు మాత్రమే సంబంధించిన మాట కాదు, అది మన అందరికీ కూడా వర్తించేటువంటి వచనం. ఎందుకంటే బోధకుడు అంటే చర్చిలో మైక్ తీసుకొని ప్రసంగం దంచేటువంటి వాడే కాదు. బోధించువాడు సభ్య సమాజంలో మనుషులు ఎలా బతకకూడదో, ఎలా బతకాలో, ఏది నిజమైన దేవుడో, ఏది అబద్ధమో, ఏది నడవవలసిన మార్గమో, ఏది నడవకూడని మార్గమో గుర్తెరిగి సభ్య సమాజంలోని సభ్యులందరికీ తెలియజేసే పని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా బోధించువారే. ఇప్పుడు మీ మట్టుకు మిమ్మల్ని తీసుకుంటే మీరు పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఒట్టి విశ్వాసుల్లాగా వచ్చి కూర్చున్నారు, కానీ నిజంగా మీరు బోధించే పనిలో లేరా? బోధించే పనిలో కూడా మీరు ఉన్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. లేదన్నా బోధించే పనిలో కూడా మేము ఉన్నాం అన్నోళ్ళు చేయొద్దండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీరు బోధించే పనిలో లేరా అంటే మీరు భయపడ్డారు, కానీ మీరు ఉన్నారు. సంఘంలో బోధించే పనిలో మీరు లేరు, కానీ సమాజంలో మీరు బోధకులయ్యే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి ఒక అన్యుడు నీకు తటస్థిస్తే అతనికి సత్యదేవుడు ఎవరో నువ్వు బోధిస్తున్నావా లేదా? చెప్పండి. ఎందుకు కరోనా దెబ్బకి మీకేమి కాస్త స్పందించండి. మీ ఫేసులు రీడింగ్ ఏం అర్థం కావట్లేదు నాకు ఆ ముసుగుల దెబ్బకి కదా. తర్వాత దేవుణ్ణి ఎరిగిన నీ కళ్ళ ఎదుట ఎవడైనా అక్రమంగా నడుచుకుంటే, బాయ్ తప్పిది, బాయ్ తప్పు, అట్లా చేయకూడదు, ఇది పద్ధతి, ఇట్లా ఉండాలి అని పద్ధతులు బోధిస్తున్నావా లేదా? కుటుంబానికి బోధిస్తున్నావు, బంధువులకు బోధిస్తున్నావు, ఇరుగు పొరుగు వాళ్ళకు బోధిస్తున్నావు. వదినా మనం అట్లా ఉండకూడదు, వదినా ఇట్లా ఉండాలి, వదినా అది వదినా ఇది వదినా అని క్లాసులు ఇస్తున్నావుగా, రైట్? నువ్వు క్లాస్ ఇచ్చిన ప్రతిసారి ఎదుటి వాళ్ళకు బోధిస్తున్నావు. అది ఏ విషయమైనా కానీ, అది వాళ్ళకు నీతి సంబంధమైన విషయం కానీ, దేవుని సంబంధమైన విషయం కానీ, సమాజంలో ఉండవలసిన తీరుతెన్నుల విషయంలో కానీ, నువ్వు ఏది నోరు తెరచి బోధించినా, ఎదుటి వాళ్ళకు బోధించినప్పుడు నువ్వు బోధకుడివే, బోధకురాలివే. కాకపోతే చర్చిలో నీకు మైకీలా, లేకపోతే చర్చిలో కూడా నువ్వు మామూలుగా చెబుతావు. అయింది చెప్పు, ఇరగదీస్తారు, సందు దొరకట్లేదు, లేకపోతే మామూలుగా ఉండదు. కాబట్టి ఎదుటి వాళ్ళకి దేవుణ్ణి కూర్చున్న సత్యం చెప్పటమే కాదు, సమాజానికి బాటను నేర్పుతున్నటువంటి వారందరూ కూడా బోధక జాతికి చెందినోళ్ళే. ఆ మాటకు వస్తే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే మనందరం కూడా సమాజానికి బోధిస్తున్నాం. ఇక్కడ అంటాడు, ఎదుటి వాళ్లకు అన్ని విషయాల్లో బోధ చేస్తున్నావు కదా, ఎదుటి వాళ్ళకి మార్గం చూపిస్తున్నావు కదా, మరి నువ్వెందుకు కొన్నిసార్లు బుద్ధిహీనమైన క్రియలు చేస్తున్నావు? ఎదుటి వాళ్లకు బోధించే నీకు నువ్వు బోధించుకోవటం ఎరగవా అని మాట్లాడుతున్నాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం అయి ఉందండి. సింపుల్ విషయమే చెప్పేది నేను, మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా సూటిగా మీకు తాకేటట్టు నేను మాట్లాడతాను. ఈ విషయాన్ని మీరు అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఎదుటి వాళ్లకు బోధ చేసేటువంటి
అనుభవంలోనికి వచ్చినటువంటి మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, మనకు మనంగా చేసుకోవాల్సిన కొన్ని పనులు. చెప్పండి అందరూ, ఏం చేసుకోవాల్సిన పనులు? మనకు మనంగా చేసుకోవాల్సిన కొన్ని పనులు. వాటిల్లో మొట్టమొదటిది, సమాజానికి, దేవుని పిల్లలకి, కుటుంబానికి మంచిని బోధించే నీవు కొన్నిసార్లు బుద్ధిహీనమైన క్రియలు నీ నుండి జరుగుతూ ఉండుట నువ్వు గుర్తించావు. అలా నీ ద్వారా కొన్నిసార్లు బుద్ధిహీనమైన క్రియలు జరుగుతున్నట్టు నువ్వు గుర్తించావు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరొకడు ఎవడో వచ్చి నీకు బోధించటం కాదు, నీ దగ్గర అడుగులు జారినప్పుడు, నీ త్రోవలు వంకర తిరిగినప్పుడు నీకు నీవే బోధ చేసుకో, బుద్ధి చెప్పుకో, నీకు నీవే సాధన చేయి అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు పలకమన్నాడు, పలుకుతున్నాను ఆయన ఇచ్చిన ప్రేరణలో. ఏది అంటే, మనకు మనమే బుద్ధి చెప్పుకోవటం, మనకు మనమే బోధించుకోవటం. ఇతరులకు బుద్ధి చెప్పే నీకు నువ్వు బుద్ధి చెప్పుకోవా? ఇతరులకు బోధ చేసే నీకు నీవు బోధించుకోవా? నీకు నువ్వు బోధించుకోవాలి. ఈ అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని ఎదుట యోగ్యులుగా నిలుస్తారండి. అవకాశం ఉన్నంత వరకు ఎదుటోడొచ్చి మనల్ని దిద్దిందాకా మనం ఆగకూడదు. ఎదుటోడొచ్చి మనకు బోధించి, ఇదిగో నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని పనిగట్టుకొని దేవుడు ఒకడిని పంపిందాకా మనం ఆగకూడదు. రాకముందే దేవుని దగ్గర నుండి ఒక వార్నింగ్, రేయ్ నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు అని వార్నింగ్ రాకముందే మనల్ని మనం విశ్లేషించుకొని, విమర్శించుకొని, మనకు మనం బోధ చేసుకునే విషయంలో జాగరూకులమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మనకు మనం ఎట్ట బోధించుకుంటామన్నా అంటే ఏముంది, మన మనసుకు మనం బోధ చేయాల్సిందే. దేవదాసయ్య గారు చేసినట్టు దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న మనసుకు బోధ చేశాడు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని. పావనానామమును తింపుమా, నా అంతరంగము లోవసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం. మనసు లాజిక్ అడుగుతుంది, ఎందుకు సన్నుతి చేయాలి, ఎందుకు సంస్తుతి చేయాలి అంటే మొత్తం మ్యాటర్ చెప్తాడు, బోధ చేస్తాడు మనసుకి. అది బోధించుకోవటం అంటే. మన మనస్సుకు మనం బోధించుకోవటం అనేది మనం సాధన చేయాలి, నేర్చుకోవాలి. లేకపోతే దేవుడు పనిగట్టుకొని మళ్ళా దావీదు దగ్గరికి నాతాను పంపినట్టు పంపాల్సి వచ్చింది. ఆయన పంపే అవసరం లేకుండానే ఆయన ఏదైతే నీలో కరెక్షన్ కావాలనుకుంటున్నాడో అది నువ్వే గుర్తుపట్టి, ఇది నేను సరి చేసుకోవాలి అనుకున్నట్టయితే శభాష్రా బేటా అంటాడు ఆయన. నేను ఏదైతే నీలో లోపం చూశానో, అబ్బా అది లేకపోతే బాగుండు కదా, కొంచెం కరెక్షన్ చేద్దామని అనుకుంటుండగానే వీడు గుర్తించేసాడు, బాబోయ్ ఎంత చురుకు అని నిన్ను బట్టి ఆయన ఆనందపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం మన మనస్సుకు బోధించాలి, నేర్పాలి, దాన్ని వశపరుచుకొని దేవుని వైపుకు మళ్ళించాలి. సహజంగా మనిషికి ఉండే ఆలోచన ఏంటంటే, ఎదుటి వాళ్ళకి బోధించడానికి భలే స్పీడ్గా ఉంటుంది మైండ్. ఇంత సందు దొరికితే చాలు, ఇంటర్వెల్ లేకుండా కొడతారు. ఇక
కానీ ఇక్కడ దేవుని ఎదుట యోగ్యుడు ఎవడంటే ముందు తనకు తాను బోధించుకున్నవాడు. మనసు లాజిక్ అడుగుతుంది, ఎందుకు సన్నుతి చేయాలంటే ఎందుకేమిటి? ఎన్ని మేలులు పొందావే మనస, ఎన్ని రకాల ప్రయోజనాలు పొందావు ఆయన ద్వారా. కృతజ్ఞత చూపాలి. దేవదాసయ్య గారికి ఎవరన్నా వచ్చి బోధించారా? తన మనసుకు తానే బోధించుకుంటున్నాడా? జీవమా యెహోవా నీకు చేసిన మేళను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేళను మరువాకు, నీదు పాత కంబులన్నిటినీ మన్నించి తప్పు లేవియున్ లేకుండ చేయును. విధమున భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి, పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడుము దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడుము దేవుండు. ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్కృతి చేయవే మనసా. ఏదో చెబుతున్నావు కానీ పెద్దగా ఏం అనిపించట్లేదు. ఇంకా చెప్పాలా? పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, ఎడముగానే చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ. శాలేమన్నా ఎందుకు అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎత్తుకున్నావు అని ఒక ప్రశ్న అడగండి. నన్ను అడగండి. అడగరా? అడిగారా? చెప్తా వినండి. ఇక రాబోతున్న రోజులన్నీ కూడా చాలా గడ్డు రోజులు. ఇప్పుడు ఈ తెగులు రాకముందే కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తానే ఉన్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో, అబ్బాయి ఇప్పటిదాకా గతించిపోయిన రోజులే కాస్త అనుకూలమైన రోజులు, ఇక రాబోతున్న రోజులన్నీ అగచాట్ల మారే రోజులు, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి నేను చెప్తానే వచ్చా. ఎంతమంది గుర్తుంది? మన వాళ్ళందరికీ నాకు తెలిసి దాదాపు అందరికీ గ్రహింపుంది. సంతోషంగా స్తోత్రం చెప్దాం. ఉంది కదా? మనం ఊహించలా ఇట్ట ముసుగులు వేసుకొని ఆరాధించాల్సి వచ్చిద్దని, కానీ జరుగుతుంది. ఇప్పటికీ నయం. ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా ఇంకా విచిత్ర పరిస్థితులు మనం ఫేస్ చేయబోతున్నాం. రారాజు యేసు రాకడ దగ్గరయ్యే కొద్ది పరిస్థితులు విచిత్రాలుగా మారిపోబోతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేనున్నా, బతికే ఉండా, మీరున్నారు, బతికే ఉన్నారు. మనం కలిసేదానికి అవకాశం దొరికిందా? దొరికిందా? అదే అంతకుముందు ఈ కరోనా రాకముందు ఆరాధన జరిగితే కూటమి పోగానే పొడిచే ఎద్దుల్లాగా వరుసపెట్టి వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఎందుకు? ప్రార్థన చేయించుకోవటానికి. ఇప్పుడు చేసేదానికి నేను అందుబాటులో లేను, చేయించుకోవడానికి మీరు వచ్చేదానికి కూడా మీకు అవకాశం లేదు. మరి ఇన్ని రోజులు ఎట్లా చేశారు? అవునా? అంటే సచ్చినట్టు మీకు మీరే, మీ పక్షంగా మీరే మోకాళ్ళుని ప్రార్థన చేసుకున్నారా లేదా? రైట్. అయ్యగారుల మీద ఆధారపడే రోజులు పోతున్నాయహో, అందుకు చెబుతున్నాయి ప్రసంగం. అయ్యగారుల మీద ఆధారపడే రోజులు పోతున్నాయహో. ఎవరికి వాళ్ళే దేవభక్తి సాధన చేసుకొని విశ్వాసాన్ని కాపాడుకునే రోజులు వచ్చినాయహో, అందుకు చెప్తున్నా. కొంతమంది అయ్యగారులు కలలు కంటున్నారు, మళ్ళా ఎప్పటిలాగానే అంత అనుకూల వాతావరణం వస్తుందిలే. కొంతమంది పాపం
సరే, వాళ్ళు ఆపుకున్నారు, వాళ్ళు ఆరాధన ఆపుకున్నారు. ఆరాధన చేసేవాడిని కూడా చేయనీయకుండా తా జడ్డకోతి వనమెల్ల జరచేయని తెలివితేటలు ఉపయోగించి మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఏదో భయం వేసింది, ఆపుకున్నారు ఆరాధన. మధ్యలో ఒక డైలాగ్ వాడుతున్నారు, మేము మీ కానుకల కోసం కాదు, మీ క్షేమం కోసం మేము ఆరాధన ఆపేస్తున్నామని. వందనాలు పెద్దోళ్ళు, వాళ్ళని ఏం తిట్టకూడదు, విమర్శించకూడదు, పాపం వయసులో కూడా పెద్దోళ్ళు. మీ కానుకలు కాదు, మీరు కావాలి అంటే అప్పటిదాకా ఆ బేసిక్ మీద చేశారా ఏంది వాళ్ళు కొంపతీసి? నాకు డౌట్ వచ్చింది. దీని ఎవరు వాడని పదం వీళ్ళు వాడారేంది? మీ కానుకలు కాదు మీరు కావాలనే పదం వాడారేంది అంటే ఇప్పటిదాకా ఆ బేసిక్ మీద వ్యవస్థ నడిచిందా ఏందని డౌట్ వచ్చింది నాకు. అంటే దాని అర్థం ఏంటంటే మేము ఆరాధన ఆపేస్తున్నాం, ఎవడైనా ఆరాధన పెడితే వాడు కానుకల కోసమే పెడుతున్నాడని గుర్తుపట్టండి అని తెలివితేటలు అన్నమాట. బాబా, దేవుని సేవలో ఉన్నాం, ఆత్మలో కుటిలత ఉండకూడదు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆ మాటకు వస్తే ఏ దైవజనుడైనా, యథార్థంగా దేవుని పిలుపు అందుకున్న ఏ దైవజనుడైనా డబ్బును ఆశించి రాడు సేవకి. ఏ కానుకలు వేశారని ఇంతకాలం పోషించబడ్డాం, ఈ కఠినమైన కరువు కాలంలో కానుకను ఆశించి సేవ చేసే ప్రశ్న ఉందా? కానీ మరి వయసులో పెద్దోళ్ళు తమను గురించి తాము గొప్పగా చాటి చెప్పుకుంటున్నాళ్ళు, మరి ఇలా మాట్లాడటం సబబు అనిపించాల నాకు. అంటే వాళ్ళు చేయరు, చేసేవాడిని కూడా చేయనీయకుండా జడగొట్టే పని అన్నమాట. ఎవడైనా నేను ఆరాధన పెడుతున్నాను అంటే ఈ వినేవాళ్ళు చూసారా, ఆ దైవజనులు మరి మేము ఆరాధన ఆపేస్తున్నాం ప్రజాక్షేమం కోరి, మా కానుకలు ముఖ్యం కాదు అని ఆపేస్తే ఈ దైవజనులు చూసావా కానుకలను ఆశించి పెడుతున్నారు అనే అభిప్రాయం వాళ్ళ మనసులో కలగటానికి అన్నమాట. దైవజనులను దేవుడు దర్శించి వాళ్లకు మారు మనసు దయచేయునుగాక. ఇలాంటి పొరపాటు ఆలోచనల్లో నుంచి ప్రభు వాళ్ళని కాపాడునుగాక. సమృద్ధి గలవాడు ఏ కోతలైనా కోస్తాడు, ఏ మాటలైనా మాట్లాడతాడు. చిన్న చిన్న సంఘాలు ఏర్పరచుకొని చిన్న చిన్న పరిచర్యల్లో కఠినమైన కరువుని, ఇబ్బందిని ఎదుర్కొంటున్న దైవజనులు వాళ్ళకు ఉందో లేదో, వాళ్ళు తిన్నారో లేదో పట్టించుకున్నది ఎంతమంది? తన చిన్న పరిచర్య ఒకవేళ ఒకడు ప్రారంభిస్తే వాడి మీద ముద్ర అన్నమాట, కానుకల కోసం మొదలు పెట్టాడని. నేను చెప్తున్నా, అయ్యా దైవజనులారా, సామాజిక దూరం పాటించి, గ్లౌజులు అవి ఉపయోగించి, శానిటైజర్ అది ఉపయోగించి చక్కగా మీ చిన్న చిన్న సంఘాల్లో పరిచర్యలు జరగనియండి. కానుక బేసిక్ మీద ఎవడు సేవకు రాడో. ఒకవేళ అలా ఎవడైనా వస్తే వాడి సంగతి దేవుడే చూసుకుంటాడు. గొప్ప గొప్ప ఉద్యోగాలు త్యాగం చేసి వచ్చారు, కానుకలకు గుర్తుపడొస్తారా? ఎంత జనం ఇచ్చే కానుక? లక్షల రూపాయల ఉద్యోగాలు పక్కన పడేసి వచ్చారు సార్ సేవకి. బాధ కలిగింది నాకు అది విన్నప్పుడు. నీదేదో నువ్వు చెప్పుకో, నీ సోపేదో, అంతేగాని అందులో మళ్ళీ ఇంకొకరిని గుచ్చడానికి కదో తెలివితేటలు. ఇదే అందుకే అందరికీ చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇంతకు ముందులాగా మీరేదో కలలు కానీ ఏదో మిమ్మల్ని గూర్చి మీరు గొప్పగా హడావుడి చేసుకున్నట్టు ఇక ముందు సాగిద్ది అనుకుంటే జరగదది. ఇక ఇంతకు ముందులాగా బాజా భజింత్రలు మోగవు మీకు. అందరికీ ఇది ఊహా ప్రపంచాల్లో ఉన్నారు. రాబోతున్న రోజులన్నీ ఇక భయంకరమైన దినాలు గనుక ఎవరికి వాళ్లే భక్తి సాధన చేసుకొని, ఎవరికి వాళ్లే దేవునితో అనుసంధానమై ప్రయాణం సాగించే రోజులు వచ్చినాయి. కాబట్టి రాబోతున్న రోజులు జటిలమైనవి గనుక అయ్యగారు అందడో,
అయ్యగారు అంత అనుకూలంగా ఉన్నంత వరకు వచ్చి బయట వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాడు. బొమ్మ తేడా పడింది అనుకో, పోయి గదిలో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అంటాడు. అప్పుడు నీ దీపం వెలిగించేది ఎవరు చెప్పు? దేవుని పాదాలు పట్టుకొని నీకు నువ్వే చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు వెలిగిస్తారు నీ దీపాన్ని? అయ్యగారు పోయి గూట్లో కూర్చున్నాడు. దేని దెబ్బకి? కరోనా దెబ్బకి. అయ్యగారు కొంచెం అక్కడే నాకు తగిలిస్తావేంది, లేనిపోయింది అక్కడ ప్రార్థన. అయ్యగారు ఆగు, ఏం ప్రార్థన? ఆగు, భయంకరంగా ఉంటే తెగులు. ఖచ్చితంగా అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో ఇదే సిచ్యువేషన్ వస్తుంది. నీకు ప్రార్థన చేయడానికి అయ్యగారు కూడా ఉండడు, అడ్రస్ కూడా ఉండడు, ఎవడు సోపాడిది. అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో ఏ టైపులో ఉండబోతుందో కరోనా ముంగుర్తుగా మొత్తం చూపించింది, సినిమా అంతా చూపించింది కరోనా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, శాలేము రాజొద్దు, ఇంకొకడొద్దు, ఎవన్నో ఆకాశంలో ఊహించుకొని ఈయన పుట్టింగో, ఈయన ఇదని తీసి దిబ్బలో కొట్టి, భక్తులు ఉంటే ఉండొచ్చు, గొప్పవాళ్ళు అయితే కావచ్చు, వాళ్ళ మాదిరిని మాటల్ని విందాం, గౌరవిద్దాం, అనుసరిద్దాం, తప్పు లేదు. కానీ ఎవన్నో నువ్వు ఆకాశంలో ఊహించుకొని నువ్వు ప్రయాణం చేయటం ఇక కల్లా. ఎవరికి వాళ్ళే నిత్య జీవానికి చేరాలన్న ఆశ నీకుంటే, యేసయ్య రారాజు రాకడలో ఎత్తబడాలన్న ఆశ నీకుంటే, ఇక నీకు నువ్వుగా దేవభక్తిలో సాధన చేసుకోవాలి. అందుకే ఫస్ట్ పాయింట్ చెప్పాను, నీకు నీవే బోధించుకో. బోధ చేయటానికి పాస్టర్ ఏడ దొరికాడు? అదేందన్నా లైవ్లు ఇస్తున్నారుగా. ఎంతమంది ఇచ్చారు లైవ్లు? డబ్బులున్నోడు ఇచ్చాడండి, సామాను ఉన్నోడు ఇచ్చాడండి. 100, 200, 300, 500, 1000 సంఘం లోపోడి పాపం లైవ్ ఇయటానికి లేదు. అప్పో తెచ్చి లైవ్ సెటప్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆ సామాన్లు అమ్మేవాడు కూడా లేడు, అన్నీ మూసుకొని కూర్చున్నారు. ఏ కొద్ది మందో వాక్యం అందించారు కానీ పెక్కు మంది దైవజనులు సంఘాన్ని కలుసుకోలేకపోయారు, సంఘం తమ దైవజనుని కలుసుకోలేకపోయింది. అవునా కాదా? ఏం చెప్పట్లేదు మీరా? వాళ్ళు లైవ్లో ఉన్నారా? మరి అలాంటప్పుడు ఎవరు? యేసయ్య వెలిగించాడు మీ దీపాన్ని. లేకపోతే ఇన్ని నెలల తర్వాత మళ్ళీ మీరు ఇంత వెంపర్లాడుతా తపనగా పరిగెత్తారంటే, పాస్టర్ అనేవాడు మీకు అందుబాటులో ఉండి మీ దీపం వెలిగించకపోయినా, నూనె బొయ్యకపోయినా, మీకు మీరుగా దేవుని పాదాల దగ్గర కూర్చున్నందున దేవుడు మిమ్మల్ని ఇన్ని రోజులు వెలిగిస్తానే వచ్చాడు. నా దీపం యేసయ్య నువ్వు వెలిగించావనే పాట ఉంది చూడండి. అది ఎక్కడ చేశారా వాళ్ళు? అక్కడేనా? అన్నీ అక్కడే చేశారు. అట్లాగే యేసయ్యే మన దీపాలు వెలిగించింది. మీటింగ్స్కి 800 మంది పైన బాప్తీసం పొందారని నేను సంబరపడ్డాను. ఈ 3 నెలలు అదొక దిగులైపోయింది నాకు. వాళ్ళు ఉన్నారో ఊడిపోయారో అని. పొందటం అయితే పొందిన కాడి నుంచి సహవాసం దూరం అయిపోయింది, ఈ సహవాసం దూరం అయిపోయింది. అయితే దేవుడికి స్తోత్రం, వేరే సహవాసాలు కూడా దూరం అయిపోయినాయి, దరిద్రం వదిలిపోయింది. ఎవడు పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది. అందుకే ఒక ధైర్యం, వాళ్ళు బాగానే ఉంటారులే అని. నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చాలా వందనాలు. కొండల వైపు చూడటం మానేసేయండి. యేసే మన కొండ, అంతే. ఎవరు? యేసే మన కొండ. ఆయనకి వెళ్ళే చూడు. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి, ప్రభువా నిన్ను ప్రార్థింపక ప్రేరణనిచ్చి, ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి, ప్రభువా నిన్ను ప్రార్థింపక ప్రేరణనిచ్చి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి,
పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నీవేదా రాజు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేదా రాజు నీవేనని. ఆరాధనే ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవునికి మహిమ. ఎవరినో విమర్శించాలి, దుయ్యబట్టాలని కాదు సోదరులారా. ఎంత మంచోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడో చోట తప్పుడు అడుగు పడుతుంది ఉంటుంది కదా. కొంచెం అట్లాంటిది కనపడ్డప్పుడు ఇట్టా మనసు కొంచెం స్పందిస్తూ ఉంటుందిలే, అంతే, ఇంకేం లేదు వేరే రకంగా. నేను ఎవరిని ద్వేషించను, అందరూ నా సహదాసులే, సహోదరులే, దైవజనులే. ఎందరో దైవజనులు, అందరికీ వందనాలు. కాకపోతే ఎట్లాగో ఉండకుండా కొంచెం మాటలు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎదుటోళ్ళని ఎదవల్ల చేసే మాటలు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్, అంతే అంతే, ఇంకేం లేదు. సరే, విషయానికి వద్దాం. ఏం చెప్తున్నాను? రాబోతున్న పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను మీకు అందుబాటులో లేకపోయినా మీరు దేవునికి అందుబాటులో ఉన్నారు. దేవుడు మీకు అందుబాటులో ఉన్నందున మీ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మీరు బోధించుకున్నారు మీకు మీరే. అన్న దూరమైనా, అన్న సాంగత్యం దూరమైనా, ఉపదేశం దూరమైనా, నేను లైవ్లో వాక్యం చెప్పా, ఎంతమందికి అందింది అది? సెల్ ఫోన్ ఉన్నోడికి, నెట్ అనుకూలత ఉన్నవానికి అందింది, పాపం లేని వాళ్ళకి. కొంతమంది అయితే వచ్చి వాళ్ళంత దూరంగా నిలబడి కన్నీరు గార్చారు. అన్నను చూడాలి, ఒక్కసారి అన్నను రమ్మానండి అని. నాకు ఆశ్చర్యం, ఒరే ఇదేందిరా ఇంత ప్రేమ పెంచుకున్నారు ఏంది అనిపించింది నాకు. అందుకే చెప్తున్నా, అంటే దైవజనుడి మీద సహజంగానే మమకారం ఉంటుందే, ఆ మమకారం దేవుడే ఏర్పరుస్తాడు. జస్ట్ చూసి వెళ్తాం అంతే అని అడిగి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంత దూరం నిలబడి బాగున్నారా అనుకునే పరిస్థితి వచ్చింది. లైవ్లో నేను మీకు అందుబాటులోనే ఉన్నాను కదమ్మా అంటే, మాకు రాదన్నా, మాది మారుమూల, మాకు అనుకూలత లేదన్నా అని ఏడ్చారు. మరి నా బిడ్డల పరిస్థితి ఏంటి? మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుడే నా బిడ్డలు వెలిగించుకుంటా ఉన్నాడు. ఆయన పిల్లలు కదా. అందుకే ఈవేళ మనం నేర్చుకుందాం, మనకు మనమే బోధించుకోవటం సాధన చేద్దాం, మనకు మనమే బుద్ధి చెప్పుకోవటం సాధన చేద్దాం, మనల్ని మనమే హెచ్చరించుకోవటం అనే ప్రక్రియను సాధన చేద్దాం. దైవజనులు ఏదన్నా సంగతులు నేర్పితే నేర్చుకుందాం, తప్పు లేదు. కానీ దైవజనుల్ని కొండలుగా చేసి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ప్రక్రియను కాస్త పక్కన పెడదాం. ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా దేవభక్తి సాధన చేద్దాం. జస్ట్ వాళ్ళు ఇచ్చిన మార్గాన్ని మాత్రమే తీసుకుందాం. మన కొండ, కోట, ఆశ్రయ దుర్గం అన్నీ ఏసీ అయి ఉండేటట్టు జాగ్రత్త పడదాం. ఒక వ్యక్తి మీద మీరు కంప్లీట్గా డిపెండ్ అయ్యారనుకో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షాలేము రాజు అనే వాడి మీద మీరు పూర్తిగా డిపెండ్ అయ్యారనుకో, ఒకవేళ దేవుని చిత్తమై ఈ శాల్తీని దేవుడు పిలిచాడు అనుకో, మొత్తం తేడాబడి వ్యవహారం. అందుకే మన విశ్వాసము ఒక పర్సన్ని ఆధారం చేసుకోకుండా దేవునినే ఆధారం చేసుకుని ఉన్నట్లు మనం జాగ్రత్త తీసుకుంటే మనకు మంచిది ఎప్పటికీ. సో మొట్టమొదట మనకు మనం బోధించుకోవాలి, మన మనసుకు మనం బోధ చేయాలి, మనకు మనం బుద్ధి చెప్పుకోవాలి. మనకు మనం పొరపాట్లు జరిగినాయి. జరిగినప్పుడు ఎదుటోడు వచ్చి మనకు బుద్ధి చెప్పిన దాకా మనం టైం ఇవ్వకూడదు. ముందుగానే మనకు మనమే బుద్ధి చెప్పుకొని జాగ్రత్త తీసుకోవాలి.
దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తాడు దేవుడు. ఒక లోపం నీలో జరిగినప్పుడు చురుగ్గా మేల్కొని వెంటనే దిద్దుకుంటున్నావా, లేకపోతే ఒకడు వచ్చి నిన్ను దిద్దాల్సి వచ్చిందా అనేది దేవుడు కనిపెడతా ఉంటాడు. కొంతమంది చురుగ్గా దిద్దుకుంటారు, కొంతమంది కాస్త మంపుగా ఉంటారు. ఆ మంపుగా ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని భక్తుల ద్వారా మాట్లాడి దిద్దుబాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అనుంది. ఎందులో ఉంది? దానిలో ఉంది. ఆ చురుకుదనం అనేది ఎక్కడ కనపడాలి మనకంటే, మనల్ని మనం దిద్దుబాటు చేసుకునే విషయంలో, బుద్ధి చెప్పుకునే విషయంలో ముందు చురుకుదనం ఉండాలి. ఎదుటివాని కంటిలో నలుసును వెతుకుతున్నా ఓ వేషధారి, నీ కంటిలోనున్న దూలమును మొదట తీసివేయము, అప్పుడు నీ పొరుగువాని కంటిలో నలుసు నీకు తేటగా కనబడును. అవతలోడిని నలుసు తీయాల్సిందే, కానీ ముందు నీ కంట్లో నాకు దూలం కనపడుతుంది, ఆ దూలం తీసేయి, అప్పుడు తర్వాత ఎదుటోడి కంట్లో నలుసు తీసేద్దు. కానీ అంటే దాని అర్థం ఏంటంటే, ముందు నిన్ను నువ్వు దిద్దుబాటు చేసుకో, జాగ్రత్త చేసుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. నీకు నీవే బుద్ధి చెప్పుకో అనే మాట ఉంది, నీకు నీవే బోధించుకో అనే మాట ఉంది. మనలను మనమే విమర్శించుకునేటల 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు మనం చూడగలిగితే, 30వ వచనం చూడండి. అయితే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల, అది ఆ మాట రౌండ్ చేయాలి, మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. అది తర్వాత పై వచనంలో అంటాడు, తనను తాను విమర్శించుకొనవలెను, ప్రతివాడు తన్ను తాను విమర్శించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. పై వచనంలోనేమో తనను తాను విమర్శించుకోవాలి అంటాడు, ఆ కింది వచనంలో మనల్ని మనమే విమర్శించుకుంటే దేవుడు తీర్పు తీర్చే అవసరం ఉండదు అన్నాడు. ఆయన తీర్పులోకి రాకుండా మనం తప్పించుకుంటాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో, మన ప్రతిరోజు నడుస్తున్న నడకలో ఏ లోపాలు వచ్చినా కూడా, ఇక ఎవరో మనకి లోపాలు దిద్దుబాటు చేసేదాకా మనం ఆగకూడదు. చురుకుగా మనల్ని మనం విమర్శించుకుంటూ, నేను ఈ మాట మాట్లాడాను, ఇది కరెక్టేనా, నేను ఇలా ప్రవర్తించాను, ఇది కరెక్టేనా, నేను ఇలా వ్యవహరించాను, ఇది తప్ప రైటా అని ప్రతి అడుగులో కూడా మనల్ని మనమే విమర్శించుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ, కరెక్షన్ చేసుకుంటూ ముందుకు సాగిపోయేటువంటి జీవితాన్ని ఇక నుంచి మనం అలవరుచుకోవాలని చెప్తున్నా పరిశుద్ధాత్మ మూలంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 3వది తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మస్తు సార్లు మీరు ఎరిగిన వచనం అది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే, రౌండ్ చేయదాన్ని, కొట్టు, రౌండ్ కొట్టు. ఫస్ట్ వచనం చూసాం, నీకు నువ్వే బోధించుకోవాలి అని. 2వ వచనం చూసాం, నిన్ను నువ్వే విమర్శించుకోవాలి అని. 3వ వచనం చూస్తున్నాం, నీకు నీవే సాధకం చేసుకోవాలి. దేవభక్తి విషయంలో నీకు నీవే, నిన్నెవరో వచ్చి సాధకం చేపించరు. పౌలు తిమోతి, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, నా సమయం అయిపోయింది, ఇప్పటిదాకా నేనున్నాను, అన్ని విషయాల్లో నిన్ను హెచ్చరించాను, నువ్వు ప్రార్థించావా అని అడిగాను, వాక్యం చదివావా అని అడిగాను, పరిశుద్ధ జీవితాన్ని సాధన చేస్తున్నావా అని అడిగాను, మర్యాదస్తుడిగా నడుచుకుంటున్నావా అని అడిగాను, గౌరవనీయంగా ఉండు అని బోధించాను, హెచ్చరించాను. ఇక నా సమయం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా ఒకసారి ప్రభుకి, గట్టిగా చెప్పాలి. అబ్బే ఏంది అసలు సౌండ్ లేదా? ముసుగులు ఉన్నాయిగా, పర్వాలేదు, అరవండి.
ఇక నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే తిమోతి ఇక నువ్వు దేవుడే నాయనా, ఇప్పటిదాకా నేనున్నానని కొంచెం భరోసాగా ఉన్నావేమో. నా బిడ్డ, నేను వెళ్ళిపోతున్నాను. ఇంక నిన్ను ప్రార్థన చేసుకున్నావా అని అడిగేవాళ్ళు ఉండరయ్యా. వాక్యం చదివావా, వాక్యం ధ్యానించుకుంటున్నావా, వాక్యం ప్రకటిస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉండరయ్యా. పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా సాధన చేస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉండరయ్యా. తెల్లవారుజాములు లెగుస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉండరయ్యా. మనుషుల మధ్యలో గౌరవనీయంగా మసలుకుంటున్నావా అని ప్రశ్నించే వాళ్ళు ఉండరయ్యా. తిమోతి, నీకు నువ్వే చెప్పుకోవాలి. ఒక ఆత్మీయ తండ్రి ఆక్రందన, ఆవేదనది తన బిడ్డకి ఎట్లా నెట్టుకొస్తాడో ఆ వేదన గుండెల్లో పెట్టుకుని ఆ మాటలు చెప్తున్నాడు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోయ్యా. శరీర సంబంధమైన సాధన ఇక్కడ ఉపయోగపడింది కొంచెం మట్టుగానే. దైవభక్తిని నువ్వు సాధన చేయగలిగితే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయాల్లో అది ప్రయోజనకరమగును అన్నాడు. దేనిలో మనల్ని సాధకం చేసుకోవాలి? దేవభక్తి విషయంలో, దేవునితో నడచుట, దేవుని మనసెరిగి అడుగులు వేయుట మనం సాధన చేయాలి. ఇప్పటిదాకా ఒక మనిషి మాట విని నడుచుకున్నాం చూడండి, అట్లాగా దేవుని మాట వినటం, దేవుని మాట చొప్పున అడుగులు వేయటం అనేది మనం సాధన చేయాలి. అది చిన్నది కాదు సాధన. దైవస్వరం విని దైవస్వరం చేత నడిపించబడటం అనే ప్రక్రియ చిన్నది కాదు. నీకు అంత తేలిగ్గా ఆయన స్వరం అందేది కాదు. కొంచెం జాగ్రత్తగా ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే అప్పుడు దొరుకుతుంది ఆయన నడిపింపు. ఆయన నడిపింపులో ఉన్నావంటే నీకు భద్రత. ఆయన నడిపింపును కోల్పోయావంటే లోకం మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలు ఎయ్యి నీకు తెలియవు. ఆయన నడిపింపులో ఉన్నందుననే నోవహు అనేవాడు భయంకరమైన జలప్రళయములో తన ఫ్యామిలీ కాపాడబడ్డారు. ఎట్లా? దేవభక్తి సాధన చేసుకొని ప్రతిరోజు దేవునికి ఏకాంతంగా వెళ్ళి కలుసుకొని దేవుని స్వరం విని దేవునితో నడిపించబడిన అనుభవాన్ని హనోకు, నోవహు, మోషే, అబ్రహాము ఇత్యాది భక్తులు సాధన చేశారు. ఏలియా, ఎలీషా సాధన చేశారు. అదేదో చిటికలో అయిపోయేది కాదు. ఆశగా వెళ్ళి రోజు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన కోసం కనిపెట్టుకునే భక్తి సాధన అది. ఊరికి పైన వినపడిద్దా? అదే ఫోనే సరిగా వినపడదు, చెవులో పెట్టుకోవాలి. ఎక్కడి నుంచో ఒకడు ఫోన్ చేస్తే ఫోన్ వినాలంటేనే కరెక్ట్గా చెవులో ఉంచాలి. ఫోను లౌడ్ స్పీకర్ పెడితే జనాలు వింటారు అనుకుంటే, పర్సనల్ అనుకుంటే చెవి దగ్గర పెట్టాలా. అక్కడ పెడితే వినపడిద్దా? ఒక ఫోన్లో మాట వినాలంటేనే జాగ్రత్తగా వినాలి, సిద్ధపడాలి. అవతలాడు ఫోన్ చేస్తాడు, ఇక్కడ మనం ఓకే చేయాలి, స్వాగతించాలి, స్వీకరించాలి ఆ కాల్ని. అప్పుడు వాయిస్ అవుట్ అయితే మనం ఫోన్ ఎత్తకుండా అట్నే పెట్టి చెప్పు అన్నావు అనుకో, ఆ స్వరం వినపడిద్దా? అవతల వాడు నీతో మాట్లాడటానికి సుముఖంగా ఉన్నప్పటికీ ఆ మాట వినటానికి నీకు కూడా సుముఖత ఉండాలి. అప్పుడు వినపడిద్ది. మాస్నమ్మని గారు చెప్పారని చెప్పా కదా, ఎక్కడ వినపడిద్ది ఆయన స్వరం? లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. ఈవులలో లోటైన నా
నశించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు. దేవునికి మహిమ. దావీదుకి సౌలుకి ఉన్న తేడా చెప్పనా? సౌలుకి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు, కానీ దావీదుకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది. సింపుల్. దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నవాడు, ఆ అనుబంధాన్ని కొనసాగించిన వాడు తేడా పడి కూడా మళ్ళా నిలదొక్కున్నాడు. ఆ సంబంధాన్ని అసలు ఏర్పరచుకున్నటువంటి స్థితిలో ఉన్న సౌలు అయితే మళ్ళా బాగు కాకుండా పూర్తిగా పాడైపోయాడు. ఎంతమందికి అర్థమైందో? అంటే దావీదు దేవుణ్ణి కలుసుకున్నట్టు, దావీదు దేవునితో గడిపినట్టు, దావీదు దేవుని సన్నిధిని వెతికినట్టు సౌలు మనకు కనబడతాడా? ఒక్కసారి మీ ధ్యానంలో గుర్తు చేసుకొని నాకు చెప్పండి. దావీదు వలె సౌలు కూడా దేవుని సన్నిధిని వెతికినట్లు కానీ, దేవుని కొరకు ఆశపడుతున్నాను అన్న మాటలు చెప్పినట్టు కానీ మనకు కనపడిద్దా? విశ్వాసుల్లో ఈ రెండు తరగతుల వాళ్ళు ఉంటారండి. కొంతమంది సౌలు బ్యాచ్ ఉంటారు, వాళ్ళు దేవుని బిడ్డలమని చెప్తారు. కొంతమంది దావీదు బ్యాచ్ ఉంటారు, వారు కూడా దేవుని బిడ్డలమని చెప్తారు. కానీ ఎవరు దేవుని నడిపింపులో ఉన్నారో మీ వ్యక్తిగత జీవితంలో మీకే అర్థమవుతుంది. దేవునితో ఎవరైతే వ్యక్తిగతంగా దావీదు వలె సంబంధాన్ని కలిగి ఆయన మాట, ఆయన నడిపింపుని పొందుకుంటూ ఉంటారో వాళ్ళకి పూర్తి భద్రత ఉంది. ఎవరైతే జీవంగల దేవుని పిల్లలం అనుకుంటానే సౌల్లాగా సంబంధం ఏర్పరచుకోలేదో రాబోతున్న ఉపద్రవాలు ఏవీ వారికి తెలియదు. ఎలా అడుగులు వేయాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిని అనుసరించి ఎవరికి వాళ్ళు దావీదులు కండి. ఏం కండి? దావీదులు కండి. ఎంత చురుకో, పిచ్చి దేవుడంటే, ఆయన సన్నిధి అంటే ఆశ. సౌల్లో మనకు వెతికినా కనపడదు. నోవహు, దావీదు, మోషే, అబ్రహాము, హనోకు, ఏలియా, ఎలీషా పాత తరపు భక్తులు కావచ్చు, నూతన నిబంధన భక్తులు పేతురు, పౌలు, యోహాను, యాకోబు ఇత్యాది భక్తులైనా కావచ్చు. వీళ్ళకి పక్కన ఎవరుండి బోధించి ముందుకు దోశారండి? ఒకసారి చెప్పండి నాకు. అసలు పాయింట్కి వచ్చి ముగిస్తాను చెప్పండి. వీళ్ళకి పక్కన ఎవరుండి ముందుకు ప్రోత్సహించారు? నేనున్నాను. 2002లో నేను రక్షణలోకి వచ్చాను. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఈరోజు కూడా ఆయన కృపతో అట్లా ఉన్నాను. మీకంటే నేను బోధిస్తున్నా. బాయ్, ప్రార్థన జాగ్రత్త చేసుకోండి, వాక్యం చదవండి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండండి, దేవునితో సంబంధం కలిగి ఉండండి, ఏకాంత ప్రార్థన చేయండి, తెల్లవారుజాము లేవండి, పరిశుద్ధంగా ఉండండి, అట్టుండండి ఎట్టుండండి 24 నేను చెబుతున్నా. మీరు కనపడితే నేను అడుగుతా కూడా, ఈరోజు ప్రార్థన చేసావా అని. ప్రార్థన విజయాల్లో కూడా అడుగుతున్నాను, విన్నారా? చేశారా ప్రార్థన అని ప్రశ్నిస్తా ఉన్నాను. అడుగుతా. మరి నన్నెవరు అడుగుతారు? నాకెవరు బోధిస్తారు? నన్నెవరు హెచ్చరిస్తారు? నన్నెవరు పురికొల్పుతారు? నన్నెవరు గద్దిస్తారు? అంతే కదండి. నేనేమి తలబండిపోయి ఏమన్నా ఇదైపోయానా? ఏం పెద్దాయనా, చిన్నాయనా, నేనేం తలబండి ఇదైపోయానా? నేను ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ప్రయాణం సాగిస్తున్నా. మిమ్మల్ని చుట్టుముట్టిన అదే లోక ఆకర్షణలు ఎన్నో నన్ను కూడా చుట్టుముడతా ఉన్నాయి. కానీ తప్పించుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, భక్తి సాధన చేసుకుంటూ బండి ముందుకు దొల్లించుకుంటా వస్తున్నా. ఇదే మీకు కూడా మాదిరి. ఇక ఏ మహానుభావుడో 2 మొక్కలు చెబుతాడని కాసుకునేది లేదు. వింటాను, ఎవరు చెప్పినా వింటాను, మంచి విషయాలన్నీ తీసుకుంటాను, అవన్నీ మైండ్లో పక్కన పెట్టుకుంటాను.
ఆచరణలో పెట్టుకుంటాను. ఆత్మీయ జీవితంలో కొంచెం తగ్గినట్టు అనిపించింది అనుకో, భయం వేస్తుంది. ఒకప్పుడున్న ఆసక్తి కొంచెం సన్నగిల్లుతుందే అని భయం వచ్చి మళ్ళీ దేవునితో ఏకాంతంగా వెళ్ళిపోయి కాసేపు మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకుంటా. మరి ఎవరు చెబుతారు? నాకెవరు చెబుతారు? శాలేమో నువ్వు అంతకుముందు చాలా బాగా ప్రార్థన చేసావు, ఈ మధ్య ప్రార్థన చేయట్లా అనేవాడు ఎవరో, ఒక దేవుడు తప్ప. ఏం తమ్ముడు, ఎవరు చెబుతారు నాకు? మీరు చెబుతారా? ఏమమ్మా మీరు చెబుతారా? ఎవరు చెబుతారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అది గుర్తుబట్టి ఏదో కొంచెం తేడా వచ్చింది నా ఆత్మీయ జీవితంలో అని గ్రహించుకొని మళ్ళా వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని రీఛార్జ్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వస్తున్నా. మీకెన్ని రకాలు చుట్టుముట్టిన శోధనలు అన్ని డబ్బులు నాకున్నాయి. వాటన్నిటిని తట్టుకొని దాటుకొని ముందుకు నన్ను నడిపిస్తున్న ఆ దేవుని హస్తమే నీకు కూడా తోడుంటుంది. నీకు కూడా తోడుంటుంది. అందుకే చెప్తున్నా, ఆయన చేయి పట్టుకోవటం నేర్చుకోండి. ఆయన చేయి పట్టుకోవటం నీవుగా. నాకు కావాల్సింది అదే, నా కోరిక అదే. కరోనాకు ముందు ఆల్ నైట్లో నేను చెప్పింది కూడా ఇదే. కరోనాకి ముందు ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది గుర్తుందా? అందులో నేను చెప్పిన ప్రసంగం ఏంది? మీకు మీరుగా దేవునితో. ఇదే నా గోల, నా ప్రార్థన, నా పరిచర్య, నా ఉపదేశం, నా తపన మిమ్మల్ని నాతో లింక్ చేసుకోవడానికి కాదు. అదెంత పని? మిమ్మల్ని నాకు భక్తులుగా చేసుకోవడం పెద్ద చాకిరీ కాదు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు ఇక్కడ ఎకరో పెట్టించానంటే అవుట్. ఇక నేను ఒక బాబాగారు లాగా అయిపోవచ్చు. ఏమండి, కొత్త దేవుడండి అని నేను ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు విని ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు పొందిన వాళ్ళు కొంచెం ఒక్కసారి నిలబడి చెప్పండి బాబా అంటే చెప్పేస్తే చాలు, ఇక మొత్తం కలిసి చాలేం బాబా అన్నట్టుగా తయారైపోతారు. నాకు అది కాదు. నేను చేశానా? నేను ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా స్వస్థపరిచిన వాడు ప్రభు. కాబట్టి మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మిమ్మల్ని నా మీద ఆనుకునేటట్టు చేసి నేను ఒక ఇదిలాగా తయారై మిమ్మల్ని అందరినీ ఇంకొక రకంగా తయారు చేసేదానికి కాదు నా పిలుపు. మధ్యవర్తిగా ఉండి మిమ్మల్ని పవిత్రురాలైన కన్యను, ఆ పెండ్లి కుమారునికి ప్రధానము చేయున్నట్లు మిమ్మల్ని ఆయనతో అనుసంధానం చేయాలని, ఆ నీతిగల రారాజు మహిమగల రెండవ రాకడలో మీరందరూ కూడా ఎత్తబడేటువంటి అనుభవాల్లోకి ఉండాలని మిమ్మల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆయనతో లింక్ చేయటమే నా పరిచర్య, నా పిలుపు. ఎంతమందికి అర్థమైందో మా రాజులకు. మరి కొంతమంది పైకి లాగారు మాస్క్, అసలు కళ్ళు కూడా కనపడకుండా శుభ్రంగా నిద్రపోవచ్చు. నాకు అసలు అర్థం కాదు. వాళ్ళు ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని నా మీద అనుకునేటట్టు చేయటం కాదు. నేను ఒక మట్టి పురుగుని. నేనే కాదు, ఏ దైవజనుడైనా ఎవరి మీద కూడా ఆధారపడేదానికి లేదు. భక్తులు చెప్పే మాటలు వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అవి మనకి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. కానీ సంబంధం మాత్రం ఎవరితో? నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయా. కువైట్ నుంచి ఫోన్ చేస్తున్నారండి కొంతమంది అక్కలో, చెల్లెళ్ళు, అన్నలో, తమ్ముళ్ళు. ఇక్కడంటే ఏదో మనం అందుబాటులో ఉన్నాం. పాపం కువైట్లో వాళ్ళకి చర్చీ సౌకర్యం ఉండకపోవచ్చు, బోధించే వాళ్ళు లేరు, దైవజనాంగం అందుబాటులో లేరు. అమ్మ ప్రార్థన చేసుకున్నావా అనేది లేదు, అయ్యా ప్రార్థన చేసుకున్నావా అనేది లేదు. కానీ వాళ్ళు దేవుని కొరకు మండుతానే ఉన్నారు. ఎందుకో తెలుసా? పని మనుషుల్లాగా ఇళ్లలో వెట్టి చాకిరీ చేస్తూ కూడా దేవుని వాక్యం వస్తుంటే వెళ్ళి చక్కగా ఒక పక్కన కూర్చొని వాక్యం ఆన్ చేసుకొని దేవుని వాక్యం చూస్తా, కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటా దేవునిలో బలపడుతున్నారు.
అంటే వాళ్ళ హృదయంలో దేవుని కొరకైన ఆకలి. సాధన చేసుకుంటున్నారో ఎవరాళ్ళకి దిక్కు? దేవుడే. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, సర్వాంతర్యామి సత్య స్వరూప, సర్వాంతర్యామి సత్య స్వరూప, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, ఆమేన్. నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, దేవునికి మహిమ కలుగును గాక. మీ దీపాలు వెలుగుచూ ఉండనీయుడి, మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోండి. ఏ మనుషుని వైపు కాదా, దేవుని వైపు మీరుగా చూసి దేవునితో అడుగులు వేయండి. రాబోతున్నటువంటి భయంకర దినాల్లో రాబోతున్న విలయాలని, ఉపద్రవాలను తప్పించుకోవాలంటే ముందుగానే దేవుడు నిన్ను జాగ్రత్త చేస్తాడు. దాన్ని గ్రహించి అడుగులు వేసావా కాపాడబడతావు, లేకపోతే ఇబ్బంది. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు ఐగుప్తు దేశంలో రాబోతున్నటువంటి కరువును ముందుగానే గుర్తించి కరువు కాలం అంతటికి సరిపడా ధాన్యాన్ని భద్రం చేసి తను బతికి అనేక మందిని బతికిచ్చాడు. మనందరం అలా దేవునితో నడిచి మనం బ్రతికి అనేకుల్ని బ్రతికించున్నట్లు ఎవరికి వాళ్ళే. ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? మీకు అంతమందికి అర్థమైందండి? ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే. అయ్యగారుల భజన ఆపేయండి, ఈ తోపుల భజన ఆపేయండి, తీసి పక్కన పెట్టండి. అయ్యగారుల భజన పక్కన పెట్టండి. ఆయన పుట్టింగు, ఈయన మొనగాడు, ఈయన అది, ఈయన ఇది తీసి దిబ్బలో కొట్టి మొత్తం కలిసి దేవునితో లింక్ అవ్వండి. చూశారుగా అయ్యగారుల సంబడం, నాదైనా ఇంకొకటిదైనా ఇంతే. మళ్ళీ చెప్పేదా? అయ్యగారుల సంబడం చూశారుగా, మళ్ళీ చెప్పేదా? చెప్పేదా? అవసరం లేదా? పోయి గదిలో కూర్చోటమే. ఎవరు గదిలో కూర్చున్నా యేసయ్య కూర్చోడు. అందుకే ఆయనతో అనుబంధం ఏర్పరచుకొని దేవునితో నడిపించబడి రాకడకు సిద్ధపడండి. రండి.